బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఇమీడియట్ గా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మనం చూడొచ్చు, అక్కడ జనాలు ఎక్కువగా గుమికూడిన సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది. చిన్నస్వామి స్టేడియం దగ్గర ఒకసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇమీడియట్ గా వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మనం చూడొచ్చు క్రౌడ్ కి సంబంధించిన విజువల్స్ ని. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర పెద్ద ఎత్తున యూత్ అందరూ కూడా అక్కడికి వెళ్లిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అధికారులు ఇమ్మీడియట్ గా వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కూడా అక్కడ వారిని నిర్వహించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. పలువురు అభిమానులకు ఈ తొక్కిసలాటలో గాయాలైనట్లు తెలుస్తుంది. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఇమీడియట్ గా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురు అభిమానులకు ఈ తొక్కిసలాటలో గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న వారికి చికిత్స కొనసాగుతుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో పెద్ద ఎత్తున అక్కడి క్రౌడ్ కూడా ఉంది. వారిని నిలువరించేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక్కసారిగా గుమికూడటంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర ఉన్న ప్రస్తుత విజువల్స్ ని మనం 10TV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. చిన్నస్వామి స్టేడియంలో IPL విజేతలు పరేడ్ నిర్వహిస్తున్నారు. అంటే విక్టరీ పరేడ్ నిర్వహించే టైంలో విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు వారు ర్యాలీ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారిగా అక్కడికి అభిమానులు చేరుకోవడం జరిగింది. ఈ టైంలో పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. 18 ఏళ్ల తర్వాత IPL టైటిల్ ని RCB టీం గెలుచుకోవడంతో పెద్ద ఎత్తున బెంగళూరులో సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక సర్కార్ RCB టీం ని సత్కరించేందుకు భారీగా ఏర్పాట్లను చేసింది. విధాన సౌధ దగ్గర నుంచి ఒక ర్యాలీగా వెళ్లారు. ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేయగా చిన్నస్వామి స్టేడియం దగ్గర విక్టరీ పరేడ్ కు ఏర్పాట్లు జరిగాయి. దీంతో వేలాదిగా మంది RCB అభిమానులు చిన్నస్వామి స్టేడియం కు తరలి వచ్చారు. తమ అభిమాన క్రికెటర్లకు ఘన స్వాగతం పలికేందుకు వారు ప్రయత్నించారు. గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో గేట్లు కూడా అక్కడ విరిగిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారిగా అక్కడ తోపులాట చోటు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, 18 సంవత్సరాల కళ నిజమైన వేళ బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద కూడా ఈ యొక్క క్రికెటర్లను చూసేందుకు భారీ స్థాయిలో RCB అభిమానులంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క అభిమానులను చూసే ప్రక్రియలో గేటు వద్ద ఉన్న గేటును తొలగించేందుకు కూడా కొంత తోపులాట జరగడం జరిగింది. చిన్నస్వామి స్టేడియం దగ్గర ఉన్న ఈ గేట్లను కూడా చొచ్చుకుపోయి లోపలికి వెళ్లాలన్న ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఈ యొక్క తోపులాట అయితే
జరగడం జరిగింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా కొంత కీలక సమాచారం అందుతుంది. ఈ ఒకరికి తీవ్రమైన గాయాలు, వాళ్ళ పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. పలువురు అభిమానులకైతే గాయాలైనట్టుగా అయితే కొంత సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఇంకా కొంత వివరాలు అయితే తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్సీబీ విక్టరీ తర్వాత బెంగళూరులో అధికారికంగా కర్ణాటక ప్రభుత్వం వాళ్ళందరికీ, క్రికెటర్స్ అందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విధానసభ వద్ద అభిమానులకు అదేవిధంగా వాళ్ళెవరిని కూడా రానివ్వకుండా కేవలం చిన్నస్వామి స్టేడియం వద్దకు రావాల్సిందిగా కూడా కోరడంతో భారీ సంఖ్యలో చిన్నస్వామి స్టేడియం వద్దకు ఆర్సీబీ అభిమానులు ఒక్కరొక్కరుగా చేరుకోవడం జరిగింది. పెద్ద సంఖ్యలో కూడా అభిమానులు అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా తోపులాట అయితే జరిగింది. అయితే ఊపిరి ఆడక ఈ యొక్క తొక్కిసలాటలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా అయితే మనకు కొంత ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. అయితే ఉదయం నుంచి కూడా ఈ యొక్క జట్టు ప్లేయర్స్ అంతా కూడా కర్ణాటకకు చేరుకుంటారన్న సమాచారం అందడం, అదేవిధంగా ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తూ ఉండడం, విధానసభ వద్ద ఈ యొక్క ప్లేయర్స్ అందరికీ కూడా సన్మాన కార్యక్రమాల అనంతరం వారందరికీ కూడా ఒక ఓపెన్ టాప్ బస్సులో వాళ్ళందరినీ కూడా ఒక ర్యాలీగా తీసుకువెళ్లి చిన్నస్వామి స్టేడియం వద్ద అభిమానుల ముందుకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా ఆర్సీబీ అభిమానులంతా కూడా చిన్నస్వామి స్టేడియం దగ్గరికి రావడంతో ఆ క్రౌడ్ ను ఒకసారిగా కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ముందుగా వెళ్తే తమ అభిమానులను దగ్గర నుంచి చూడొచ్చు అన్న ఒక ఆతృతతోటి ఈ యొక్క తోపులాట అయితే జరిగినట్టు మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ పోలీసులు కూడా వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు కానీ, అంటే అభిమానులు గేట్లను తోసుకుంటూ వెళ్లడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగిందా అక్కడ? అంటే ఏర్పాట్లలో ఏమైనా లోపం ఉందా? ఏం చెప్తున్నారు? అయితే దీనికి చిన్నస్వామి స్టేడియం వద్దకి అనుకున్న సంఖ్యలో కంటే భారీ స్థాయిలోనే అభిమానులు అక్కడికి చేరుకోవడము, ఆర్సీబీ గత 18 సంవత్సరాలుగా కూడా విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి కూడా 18 సంవత్సరాల కళ అవడంతో అభిమానుల్లో ఒక్కసారిగా దీనిపైన క్రేజ్ పెరగడం జరిగింది. నిన్న మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి బాణసంచ కాల్చడము, అదే విధంగా ప్రాంతాలకు అతీతంగా ఆర్సీబీని సపోర్ట్ చేయడం జరిగింది. దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన జట్లు ఇప్పటికే కప్పు స్వాధీనం చేసుకుంది. అయితే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్సీబీ తన సత్తా చాటలేకపోయింది. అనేక సార్లు కూడా ఫైనల్లోకి వెళ్లిన తర్వాత కూడా కేవలం రన్నర్ గానే మిగిలిన నేపథ్యంలో అభిమానుల్లో కొంత ఉత్కంఠ అయితే నిన్న ఉదయం నుంచే ఉన్న పరిస్థితి ఉంది. ఆర్సీబీ ఈసారి ఏ విధంగా కప్పు కొడుతుంది అంటూ కూడా ఉదయం నుంచి కూడా అభిమానులు కొంత ప్రత్యేక ప్రార్థనలు కావచ్చు, వాళ్ళ అభిమానాన్ని కూడా చాటుకోవడం జరిగింది. అయితే ఈ సమయంలోనే కర్ణాటక ప్రభుత్వం ఈ యొక్క ఆర్సీబీ ఆటగాళ్లకు అందరికీ కూడా ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, అది బహిరంగంగా విధానసభ వద్ద ఏర్పాటు చేయడంతో భారీ సంఖ్యలో ఇక్కడికి ఒక్కొక్కరు కూడా అభిమానులు చేరుకోవడం జరిగింది. అయితే క్రౌడ్ ను కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేల సంఖ్యలో వస్తారనుకున్న అభిమానులు లక్షల సంఖ్యలో రావడంతో పోలీసులు కూడా దాదాపు చేతులెత్తేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే లోపలికి వెళ్ళడానికి మాత్రం ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు, కొంత సమయం పడుతుంది, ఇంకా అక్కడికి ఆటగాళ్లు రాలేదు, ఇంకా ప్రభుత్వం వాళ్ళకు చేసే సన్మాన కార్యక్రమంలో ఉన్నారు, ఇంకా కొంత సమయం పడుతుందని తెలిసిన అభిమానులు ఒక్కసారిగా లోపలికి వెళ్లి తమ అభిమానులు దగ్గరగా చూడాలన్న ఒక ఆతృతతోటే ఈ యొక్క ఘటన జరిగినట్టుగైతే మనకు అర్థమవుతుంది. గోపి, అంటే ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ పోలీసుల కంట్రోల్లోకి వచ్చిందా? ప్రస్తుతం ఇక్కడ పోలీసులు అయితే భారీగానే మోహరించిన పరిస్థితి ఉంది. ముందుగానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు అయితే పూర్తిగా చేయడం జరిగింది. అయితే కొంత క్రౌడ్ గేట్ వద్ద ఉన్న క్రౌడ్ ఒక్కసారిగా లోపలికి వెళ్ళడాలన్న ప్రయత్నం చేయడంతో ఈ యొక్క ఘటన సంభవించినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. చిన్నస్వామి స్టేడియం అసలు అది ఆ స్టేడియం కూడా కొంత పరిధి చాలా చిన్నగా ఉంటుంది. బయట పార్కింగ్ కి సంబంధించి కావచ్చు, ఇతర ప్రాంతాలంతా కూడా కొంత కంజెస్టెడ్ గా ఉంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఒకరికి మధ్యలో ఈ యొక్క తోపు జరగడంతో ఈ యొక్క ఊపిరి ఆడక ఈ పరిస్థితి అయితే ఏర్పడినట్టుగా అయితే చెప్తారు. కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితి అంతా కూడా కంట్రోల్ గానే ఉంది. పోలీసులంతా కూడా అక్కడ వ్యవహరించి అభిమానులను కొద్దిగా వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా కొద్దిగా వెనక్కి వెళ్లాల్సిందిగా ప్రశాంతమైన వాతావరణంలో తమ అభిమానులను క్రికెటర్లను చూడాల్సిందిగా మాత్రం చెప్తున్నారు పోలీసులు. అయితే కొంత పరిస్థితి అదుపు తప్పుతుంది అన్న భావించిన నేపథ్యంలో భారీగా అయితే ప్రస్తుతం పోలీసు బలగాలు అయితే అక్కడ మోహరించడం జరిగింది. గోపి, చిన్నస్వామి స్టేడియం కి ఆటగాళ్ళు ఎప్పుడు చేరుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ముందుగానే వేల సంఖ్యలో వస్తారనుకున్న అభిమానులు లక్షల్లో రావడం, అక్కడ తొక్కిసలాట జరిగింది కాబట్టి ఇంకా ఎంత టైంలో వాళ్ళు చేరుకునే అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ సంబంధించి? ప్రస్తుతం విధానసభ వద్ద క్రికెట్ ఆటగాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వం కొంత వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమము 18 సంవత్సరాల తర్వాత బెంగళూరు తరపున ఆడుతున్న ఆటగాళ్ళందరినీ కూడా
సన్మానించుకునే కార్యక్రమం ప్రభుత్వం పెట్టుకుంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క కార్యక్రమం పూర్తయిన తర్వాత చిన్నస్వామి స్టేడియం కి వెళ్తారు. అక్కడ ఒక ఓపెన్ టాప్ వాహనంలో ఆ ఆటగాళ్ళందరినీ కూడా అక్కడ అభిమానుల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇంకా కొద్దిసేపట్లో అంటే దాదాపు ఇంకొక హాఫ్ అన్ అవర్ లోనే చిన్నస్వామి స్టేడియం వరకు కూడా వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే ముందుగానే ఇటువంటి ఘటన జరగడంతో అభిమానులను పూర్తిగా కంట్రోల్ చేసిన తర్వాతే క్రికెటర్లను లోపలికి తీసుకువచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక గేట్లను ఓపెన్ చేయక ముందుకే ఇటువంటి తోపులాట జరగడము, దానికి సంబంధించి కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కొంత అధికారులు అయితే ఈ యొక్క ఆటగాళ్లను తీసుకొచ్చే విషయంలో కావచ్చు, స్టేడియంలో వాళ్ళను అభిమానుల ముందుకు తీసుకొచ్చే ప్రక్రియను మాత్రం కొంత టైం పట్టే విధంగా అయితే కనపడుతుంది. కానీ అభిమానులకు కూడా ఈ క్రికెటర్స్ ను చూడాలన్న కొంత ఆతృత అయితే ప్రస్తుతం నెలకొన్న నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియం దగ్గర పరిస్థితిని చక్కదిద్దిన తర్వాతనే ఈ యొక్క ఆర్సీబీ జట్టును మాత్రం అనుమతించే పరిస్థితి కనపడుతుంది. గోపి, అంటే చిన్నస్వామి స్టేడియం ఏదైతే ఉందో అది సిటీ మధ్యలో ఉండడం, అందరికి కన్వీనియంట్ గా ఉండటంతో ఒక్కసారిగా అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా బెంగళూరులో ఉండే స్టేడియంలోనే చిన్నస్వామి స్టేడియం కొంత దగ్గరగా సిటీ పరిసర ప్రాంతాలందరికీ అనువుగా ఉన్న ప్రదేశం అవడంతో ఈ యొక్క ప్లేస్ ను ఎంచుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా విధానసభకి అతి దగ్గరలో ఉండడంతో విధానసభ వద్ద ఈ యొక్క ఆర్సీబీ ప్లేయర్స్ కి సన్మాన కార్యక్రమం తర్వాత నేరుగా వాళ్ళను ఓపెన్ టాప్ జీప్ లో ఓపెన్ టాప్ వెహికల్ లోనే వాళ్ళందరినీ కూడా స్టేడియంలోకి తీసుకువెళ్తారు అన్న వార్తలు రావడంతో రోడ్డుకి ఇరువైపులా కూడా పూర్తిగా వాళ్ళు రూట్ ఏదైతే రూట్ లో వస్తారో ఆ రూట్ లోనే తమ అభిమాన ఆటగాళ్లను చూడొచ్చన్న ఉద్దేశంతో పూర్తిగా రహదారులన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. చిన్నస్వామి స్టేడియం కు వెళ్లే ప్రతి రూట్ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ నిండిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. అభిమానులంతా రోడ్లపైన నించోవడం జరిగింది. అయితే వాళ్ళందరినీ కూడా బహిరంగంగా ఉన్న వెహికల్ లోనే తీసుకొస్తారన్న సమాచారం రావడంతో స్టేడియంలో అందరికీ వెళ్లడం సాధ్యం కాదు. కాబట్టి రోడ్లపైన ఎక్కడికక్కడ అభిమానులు నిలిచిపోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు ఈ యొక్క క్రౌడ్ అయితే కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మరి కాసేపట్లో వాళ్ళు స్టేడియం కి చేరుకోబోతారు. స్టేడియం కి రాకన్నా ముందే ఈ ఘటన జరగడంతో ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తం అవడం జరిగింది. స్టేడియంలోకి వెళ్లే దారి, ఎంట్రీ ఎగ్జిట్ దారులన్నింటినీ కూడా ప్రస్తుతం క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తోపులాట కావచ్చు, తొక్కిసలాట కూడా జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఆర్సీబీ 18 సంవత్సరాల తర్వాత కప్పు గెలుచుకొని రావడం, దానికి సంబంధించిన విజయ సంబరాలను కర్ణాటకలో ఏర్పాటు చేస్తుండడం, ప్రభుత్వమే అధికారికంగా వీటన్నిటిని కూడా నిర్వహిస్తుండటంతో ఇక్కడ అభిమానులు భారీ సంఖ్యలో కూడా చిన్నస్వామి స్టేడియం కి, అదేవిధంగా విధానసభ నుంచి చిన్నస్వామి స్టేడియం కు వెళ్లే రహదారుల వెంట అయితే ఉన్న నేపథ్యంలో ఈ యొక్క పూర్తిగా ఎక్కడికక్కడ వాహనాల ట్రాఫిక్ కావచ్చు, లేదా అక్కడ రావాలనుకున్న అభిమానులంతా కూడా పూర్తిగా రోడ్లపైన నిల్చుని ఉండడము, స్టేడియంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడికక్కడ అభిమానులు అయితే రోడ్లపైన ఉన్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసి ప్రశాంతమైన వాతావరణంలోనే ఈ యొక్క అభిమానులకు, క్రికెటర్స్ కి మాత్రం సన్మాన సభ సజావుగా జరిగే విధంగా అయితే కర్ణాటక ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. థ్యాంక్ యూ గోపి. ನಿಮ್ಮೆಲ್ಲರ